అందరికీ నమస్కారం అండి. స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసానికి సమానమైన మాసం గాని, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు కాని, గంగతో సమానమైన తీర్థం గాని, వేదాన్ని మించిన శాస్త్రం గాని లేదని తెలుస్తుంది. ఈ పవిత్ర కార్తీక మాసం హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఇందులో శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం తెలియజేస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో హరిహరుల అనుగ్రహం కోసం నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఋషులు, మహర్షులు, సిద్ధులు కార్తీక మాసం నెల రోజులు పవిత్ర నదీ తీర్థాల్లో సంచరిస్తూ ఈ మాసమంతా కార్తీక స్నానం ఆచరిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో గంగా, యమున, గోదావరి, కావేరి, కృష్ణ వంటి పుణ్య నదుల్లో కాకుండా చెరువుల్లో, నీటి కుంటల్లో, సముద్రాల్లో కూడా స్నానం ఆచరించవచ్చునని స్కాంద పురాణం ద్వారా తెలుస్తుంది. కార్తీక మాసంలో శివాలయాల్లో దీపాలు వెలిగించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం చేకూరుతుందని పురాణం చెబుతుంది. ఈ మాసంలో తెలిసి కాని తెలియక కాని చివరకు చెడు తలంపులతో అయినా సరే దీపం వెలిగిస్తే ఆ ఫలం లెక్క కట్టలేనదని, భక్తి శ్రద్ధలతో శివాలయాల్లో చేసే దీపారాధన కూడా ఎంతో పుణ్యాన్ని, ఫలాన్ని ఇస్తుందని అంటారు. కార్తీక మాసంలో దీపారాధన ఉన్న ప్రాధాన్యత గురించి కార్తీక పురాణంలో విఫలంగా వివరించబడింది. ఇందులో సంపాదించిన ధనానికి కానీ, పుణ్యానికి కానీ దానంతోనే సార్థకత చేరుకుంటుందని స్కాంద పురాణం వివరిస్తుంది. కార్తీక మాసంలో చేసే దానాలకు మామూలు కన్నా 1,000,000 రెట్లు అధిక ఫలం లభిస్తుంది. ఈ మాసంలో దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం వంటి దానాలతో ఇటు ఇహలోకంలో అటు పరలోకంలో కూడా తరించవచ్చని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తాయని అంటారు. గతించిన పూర్వీకులకు సద్గతులు కలుగుతాయని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక మాసంలో 30 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క అధ్యయనం చొప్పున కార్తీక పురాణాన్ని చదివినా, విన్నా, రాసినా కలిగే పుణ్యం అనంతం. కార్తీక మాసమంతా నక్తం పేరుతో ఉపవాసాలు ఆచరిస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా దైవారాధనలోనే మనసును లగ్నం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయడాన్నే నక్తం అంటారు. ఇలా కార్తీక మాసంలో ఉపవాసాలు ఆచరించడం వలన దైవానుగ్రహంతో శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతారు. ఉపవాసం వలన మంచి ఆరోగ్యం కూడా సమకూరుతుందని శాస్త్రీయంగా రుజువు చేయబడింది. కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలు శివారాధనకు ఎంతో ప్రత్యేకమైనవి. ఓవైపు హరిహర శంకర అంటూ అభిషేకాలతో శివాలయాలు మారుమోగుతుంటే, మరోవైపు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలతో, ఏకాదశి ఉపవాసాలతో, విష్ణు సహస్రనామ పారాయణాలతో భూలోకం వైకుంఠాన్ని తలపించేలా ఉండే ఈ కార్తీక మాసం మోక్షదాయకమని, ఇంతటి మహిమాన్వితమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో హరిహరాదులను ఆరాధిస్తూ నియమనిష్టలతో ఉపవాసాలు, నదీ స్నానాలు, దీపారాధనలు, దాన ధర్మాలు చేస్తే ఇహంలో సకల సౌభాగ్యాలను అనుభవించి జన్మ రాహిత్యాన్ని పొందవచ్చునని కార్తీక పురాణంలో సూత మహాముని వివరించారు. ఈ కార్తీక మాసమంతా ఈ హరిహరాదులను యథాశక్తితో పూజించి ఆ హరిహరాదుల యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.